గత వీడియో లెసన్లో మనం గతంలో ట్రూ యాక్షన్స్ జరిగినప్పుడు వాడిని ఎలా కంబైన్ చేసి చెప్పాలనే విషయాన్ని ఎక్స్క్లూజివ్గా మన ఎగ్జాంపుల్స్తో తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ వీడియో లెసన్లో మనం గతంలో ఒక యాక్షన్ జరుగుతూ ఉండగా మరొక యాక్షన్ జరిగినట్లయితే వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, అలాగే వాటితో క్వశ్చన్స్ అవి ఎలా ఫ్రేమ్ చేయాలనే విషయాన్ని మీకు ప్రత్యేకంగా నేను టీచ్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, దిస్ ఈజ్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ వెంకట్. ఈ వీడియో చివరిలో మీకు కొన్ని ప్రాక్టీస్ సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి హైప్ చేసి ఖచ్చితంగా వాటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2 సెంటెన్సెస్ మనం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ వన్, మై మదర్ వాస్ కుకింగ్. సెకండ్ వన్, మై ఫాదర్ కేమ్. ఇక్కడ మా మదర్ వాస్ కుకింగ్ అనేది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. అంటే గతంలో ఒక యాక్షన్ జరుగుతూ ఉందని మనం చెప్పేటప్పుడు ఆ టెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఆ టెన్స్లో సబ్జెక్ట్ తర్వాత వర్స్ లేదా వర్ యూజ్ చేసి నెక్స్ట్ మనం ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తూ ఉంటాం. గతంలో ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పేటప్పుడు. సో మా అమ్మ వంట చేస్తూ ఉంది గతంలో, అంటే ఆ పని జరుగుతూ ఉంది గతంలో, కాబట్టి ఇక్కడ మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేసాం, రైట్. సెకండ్ వన్, మై ఫాదర్ కేమ్, అంటే మా నాన్న వచ్చారు. ఇక్కడ చూడండి, మై ఫాదర్ అనే సబ్జెక్ట్ తర్వాత కేమ్ అనే V2 యూజ్ చేసాం. V2 అంటే వెబ్ యొక్క పాస్ట్ ఫామ్. సో ఏదైనా మనం ఒక వెబ్ యొక్క పాస్ట్ ఫామ్ని సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్గా యూజ్ చేసినట్లయితే ఆ వాక్యం సింపుల్ పాస్ట్లో ఉన్నట్టు. ఇక్కడ కమ్ అనే వెర్బ్ యొక్క V2 ఏంటి? కేమ్. కమ్, కేమ్, కమ్, కమింగ్, ఇలా ఆ కమ్ అనే వెర్బ్ యొక్క ఫామ్స్ ఉంటాయి. అందులో V2ని ఇక్కడ మనం సబ్జెక్ట్ తర్వాత యూజ్ చేయడం జరిగింది, కాబట్టే ఈ వాక్యం సింపుల్ పాస్ట్లో ఉంది. అంటే ఈ యాక్షన్ జరిగిపోయింది, ఈ యాక్షన్ జరుగుతూ ఉంది. జరుగుతూ ఉంది కాబట్టే ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేసాం. ఇక్కడ జరిగిపోయింది కాబట్టే ఇక్కడ సింపుల్ టెన్స్ మనం యూజ్ చేయడం జరిగింది, రైట్. అయితే ఈ రెండింటిని మనం కంబైన్ చేద్దాం. కంబైన్ చేసి తర్వాత మనం మిగతావి తెలుసుకుందాం. ఇక్కడ మనం వెన్ తీసుకుందాం. వెన్ అంటే అప్పుడు. వెన్ అంటే అప్పుడు. సో అంటే వెన్ మనం ఎప్పుడైతే యాడ్ చేస్తామో మీనింగ్ ఎలా వస్తుందంటే మా అమ్మ వంట చేస్తూ ఉన్నప్పుడు అని చెప్పి అర్థం రావడం జరుగుతుంది. మా అమ్మ వంట చేస్తూ ఉన్నప్పుడు. మా అమ్మ వంట చేస్తూ ఉన్నప్పుడు మా నాన్న వచ్చారు. అంటే ఈ పని జరుగుతూ ఉన్నప్పుడు ఈ పని జరిగింది. ఇలా మనం డీటెయిల్గా చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. సో ఇక్కడ దీన్ని మనం ఫస్ట్ పార్ట్ కింద తీసుకుందాం, దీన్ని సెకండ్ పార్ట్ కింద తీసుకుందాం. ఈ సెకండ్ పార్ట్లో ఉన్న వాక్యం అంటే సింపుల్ పాస్ట్లో ఉన్న వాక్యంతో మనం నెగటివ్ స్టేట్మెంట్స్ అలాగే క్వశ్చన్స్ HBW వర్డ్స్తో క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేసి సెంటెన్సెస్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా వస్తుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వెన్ మై మదర్ వాస్ కుకింగ్. సో మా అమ్మ వంట చేస్తూ ఉన్నప్పుడు. ఇప్పుడు సెకండ్ చూద్దాం. మై ఫాదర్ కేమ్ అన్నాం కదా, స్టేట్మెంట్ అది. అయితే మా నాన్నగారు రాలేదని చెప్పి నెగిటివ్ స్టేట్మెంట్ని మనం ఫ్రేమ్ చేయాలి. రాలేదు. సో వచ్చారు అంటే కేమ్, రాలేదు అంటే డిడెంట్ కమ్. మై ఫాదర్ డిడెంట్ కమ్. మనం ఎప్పుడైనా సరే సింపుల్ పాస్ట్లో ఉన్న స్టేట్మెంట్ని నెగిటివ్ స్టేట్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా డిడ్ యూజ్ చేయాలి, తర్వాత నాట్ యూజ్ చేయాలి. ఆ తర్వాత మనం ఇక్కడ ఏదైతే V2 యూజ్ చేస్తామో, ఇక్కడ ఏది V2 యూజ్ చేస్తాం? కేమ్ యూజ్ చేస్తాం. ఆ కేమ్ అనే V2 యొక్క V1 ఏంటి? కమ్. సో కమ్ ఇక్కడ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం సింపుల్ పాస్ట్లో నెగిటివ్ స్టేట్మెంట్ తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా డిడ్ తర్వాత నాట్ యూజ్ చేసి అక్కడ అంటే స్టేట్మెంట్లో యూజ్ చేసిన V2 యొక్క V1ని తీసుకోవాల్సి ఉంటుంది. సో మై ఫాదర్ డిడెంట్ కమ్ అంటే మా నాన్నగారు రాలేదని చెప్పి దాని యొక్క అర్థం. అంటే మా అమ్మ వంట చేస్తూ ఉన్నప్పుడు మా నాన్నగారు రాలేదు. ఓకే, సో మా అమ్మ వంట చేస్తూ ఉన్నప్పుడు మా నాన్న రాలేదు. సో ఇలా మనం నెగిటివ్ స్టేట్మెంట్ని ఫ్రేమ్ చేస్తాం. సో ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్ని ఫ్రేమ్ చేద్దాం.
పాజిటివ్ క్వశ్చన్ అంటే ఏంటి? మా నాన్నగారు వచ్చారా? డిడ్ మై ఫాదర్ కమ్? సో ఇక్కడ చూడండి, పాజిటివ్ క్వశ్చన్లో ఎప్పుడైనా సరే సింపుల్ పాస్ట్లో మనం పాజిటివ్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు మొదట డిడ్ యూజ్ చేసి తర్వాత సబ్జెక్ట్ యూజ్ చేసి తర్వాత V1 యూజ్ చేయాలి. సో ఇక్కడ V1 ఏంటి? కమ్నే మనం తీసుకొని ఇక్కడ చేయవలసి వచ్చింది. సో డిడ్ మై ఫాదర్ కమ్? మా నాన్న వచ్చారా? మా నాన్న వచ్చారా? ఎప్పుడు? మా అమ్మ వంట చేస్తూ ఉన్నప్పుడు. వెన్ మై మదర్ వాస్ కుకింగ్. వెన్ మై మదర్ వాస్ కుకింగ్ డిడ్ మై ఫాదర్ కమ్? మా అమ్మ వంట చేస్తూ ఉన్నప్పుడు మా నాన్న వచ్చారా అని చెప్పి ఇలా పాజిటివ్ క్వశ్చన్ని మనం ఫ్రేమ్ చేసాం. సో ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్, మా నాన్న రాలేదా అని చెప్పి అడగాలి. రాలేదా చూడ, వచ్చారా అంటే డిడ్, రాలేదంటే డిడెంట్, అంతే. డిడెంట్ మై ఫాదర్ కమ్? మా నాన్న రాలేదా? సో రాలేదా అని చెప్పి నెగిటివ్ మనం ఫ్రేమ్ చేసాం కాబట్టి ఇక్కడ డిడ్ తర్వాత నాట్ యూజ్ చేస్తాం, తర్వాత సబ్జెక్ట్ యూజ్ చేసి తర్వాత V1 యూజ్ చేయడం జరిగింది. సో మా నాన్న రాలేదా ఎప్పుడు? మా అమ్మ వంట చేస్తూ ఉన్నప్పుడు. వెన్ మై మదర్ వాస్ కుకింగ్. వెన్ మై మదర్ వాస్ కుకింగ్ డిడెంట్ మై ఫాదర్ కమ్? అంటే మా అమ్మ వంట చేస్తూ ఉన్నప్పుడు మా నాన్న రాలేదా అని చెప్పి ఇలా చెప్పాం. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఈ ఫస్ట్ పార్ట్ మనం చేంజ్ చేయలే, అలాగే ఉంచాం. ఈ సెకండ్ పార్ట్ని మనం డిఫరెంట్ అంటే స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాం. చూడండి, మై ఫాదర్ కేమ్, మా నాన్న వచ్చారు. మై ఫాదర్ డిడెంట్ కమ్, మా నాన్న రాలేదు. డిడ్ మై ఫాదర్ కమ్, మా నాన్న వచ్చారా? డిడెంట్ మై ఫాదర్ కమ్, మా నాన్న రాలేదా? ఇలా మనం చెప్పాం. సో ఇప్పుడు HBW వర్డ్స్తో కూడా ఈ సెకండ్ పార్ట్లో ఉన్న బిట్తో మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేద్దాం. ఇక్కడ పాజిటివ్ క్వశ్చన్ ఫ్రేమ్ చేద్దాం. ఫస్ట్, మా నాన్నగారు ఎందుకు వచ్చారు? సో ఈ డిడ్ మై ఫాదర్ కమ్ ముందు వై యాడ్ చేస్తే సరిపోతుంది. వై డిడ్ మై ఫాదర్ కమ్? వై డిడ్ మై ఫాదర్ కమ్ అంటే మా నాన్నగారు ఎందుకు వచ్చారు? మా నాన్న ఎందుకు వచ్చారు? ఎప్పుడు? మా అమ్మ వంట చేస్తూ ఉన్నప్పుడు. సో వెన్ మై మదర్ వాస్ కుకింగ్ వై డిడ్ మై ఫాదర్ కమ్? మా అమ్మ వంట చేస్తూ ఉన్నప్పుడు మా నాన్న ఎందుకు వచ్చారు? చూడండి, ఎందుకు అని అనడానికి మనం ఇంగ్లీష్లో వై యూజ్ చేస్తాం. సో ఎందుకు వచ్చారు అని చెప్పి పాజిటివ్ క్వశ్చన్ మనం ఫ్రేమ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఏదైతే పాజిటివ్ క్వశ్చన్ దాన్ని యాస్టీజ్గా ఇక్కడ మనం రాయడం జరిగింది. సో డిడ్ మై ఫాదర్ కమ్ ముందు వై యాడ్ చేసినట్లయితే వై డిడ్ మై ఫాదర్ కమ్, మా నాన్న ఎందుకు వచ్చారు అనే మీనింగ్ రావడం జరుగుతుంది. ఓకే, మా నాన్న ఎందుకు రాలేదని చెప్పాలి. మా నాన్న ఎందుకు రాలేదు, దట్ ఈస్ ద నెగిటివ్ క్వశ్చన్. సో ఎందుకు రాలేదని చెప్పేటప్పుడు ఇక్కడ డిడ్ తర్వాత నాట్ యూజ్ చేయాలి, మిగతా యాస్టీజ్గా నోట్ చేయాలి. వై డిడెంట్ మై ఫాదర్ కమ్? వై డిడెంట్ మై ఫాదర్ కమ్, మా నాన్న ఎందుకు రాలేదు? మా నాన్న ఎందుకు రాలేదు. చూడండి, మా నాన్న ఎందుకు వచ్చారు అంటే వై డిడ్ మై ఫాదర్ కమ్. మా నాన్న ఎందుకు రాలేదంటే వై డిడెంట్ మై ఫాదర్ కమ్. ఆ పాజిటివ్ క్వశ్చన్, దిస్ ఇస్ ద నెగిటివ్ క్వశ్చన్. సో
ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్ కాబట్టి మనం డిడ్ తర్వాత నాట్ యూజ్ చేసి అలా చెప్పాం. మా నాన్న ఎందుకు రాలేదు? ఎప్పుడు? మా అమ్మ వంట చేస్తూ ఉన్నప్పుడు. వెన్ మై మదర్ వాజ్ కుకింగ్. మా అమ్మ వంట చేస్తూ ఉన్నప్పుడు మా నాన్న ఎందుకు రాలేదు అని చెప్పి ఇలా మనం హెచ్పిఏడబ్ల్యూ వర్డ్స్తో కూడా చాలా ఈజీగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. సో ఇప్పుడు ప్రాక్టీస్లో భాగంగా మీకు కొన్ని సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటికి ఆన్సర్స్ మీకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఫస్ట్ వన్, నేను చదువుతూ ఉన్నప్పుడు నన్ను ఎవరు పిలిచారు? సెకండ్ వన్, వారు క్రికెట్ ఆడుతూ ఉన్నప్పుడు వర్షం మొదలైందా? థర్డ్ వన్, ఆమె మూవీ చూస్తూ ఉన్నప్పుడు నేను ఎందుకు ఆమెకు కాల్ చేశాను? ఫోర్త్ వన్, అతను డ్యాన్స్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఎవరూ లేరు. సో వీటికి ఆన్సర్స్ మీకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. నేను కరెక్ట్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ, జస్ట్ వాచ్ వీడియోస్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ సంకట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.